టూత్ పేస్ట్ ఎప్పుడు ట్యూబ్ లోనే ఎందుకు వస్తుంది, బాటిల్లో ఎందుకు రాదు? ఎలక్ట్రిక్ ప్లగ్ లో మూడో పిన్ ఎందుకు ఉంటుంది? కూల్ డ్రింక్ బాటిల్ కింద ఆ పాదాల లాంటి డిజైన్ ఎందుకు ఉంటుంది, కానీ వాటర్ బాటిల్ కింద మాత్రం ఫ్లాట్ గా ఎందుకు ఉంటుంది? నాణాల అంచులపై కట్ లాంటి డిజైన్ ఎందుకు ఉంటుంది? ఇంకా కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే ట్రాన్స్పరెంట్ కవర్ ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఈ డిజైన్స్ గురించి మీరు అనుకుంటున్నది నిజం కాదు. వాటి వెనుక ఉన్న సైన్స్ మరియు లాజిక్ మీ మైండ్ లో బ్లో అవుతుంది. అందుకే వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నెంబర్ 1, కీబోర్డ్ స్టోరీ. మీరు ఆలోచించండి, కీబోర్డ్ లో A to Z వరకు సరిగ్గా వరుసగా ఉంటే ఎంత ఈజీగా టైప్ చేయొచ్చో కదా. కానీ ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే కీబోర్డ్ మాత్రం ఇలా గందరగోళంగా ఉంటుంది. దీన్నే క్వార్టిక్ కీబోర్డ్ అని పిలుస్తారు. ఇది ఎందుకంటే 1870 టైంలో మొదటి టైప్ రైటర్ వచ్చినప్పుడు అక్షరాలు సూటిగా అమర్చబడ్డాయి. కానీ ఒక సమస్య వచ్చింది. వేగంగా టైప్ చేస్తే మెటల్ రాడ్స్ ఒకదానికి ఒకటి తగిలి జామ్ అయ్యేవి. అప్పుడు క్రిస్టోఫర్ షోల్స్ అనే వ్యక్తి ఒక సొల్యూషన్ తీసుకువచ్చాడు. ఎక్కువగా వాడే అక్షరాలను ఒకదానికొకటి దూరంగా పెట్టాడు. అలా టైపింగ్ కొంచెం స్లో అయింది, కానీ మిషన్ జామ్ అవ్వడం తగ్గింది. తర్వాత రేబింగ్టన్ కంపెనీ దీన్ని మాస్ ప్రొడక్షన్ చేసింది. ప్రపంచం మొత్తం దీనికి అలవాటు పడిపోయింది. ఇప్పటికీ స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే లేఅవుట్ ఉంది. అంటే ఇది సైన్స్ వల్ల కాదు, అలవాటు వల్ల నిలిచిపోయింది. నెంబర్ 2, నాణేల అంచుల డిజైన్. నాణేల అంచులపై ఉండే గీతలు కేవలం డిజైన్ కాదు. పాతకాలంలో నాణాలు బంగారం, వెండితో చేసేవారు. కొంతమంది వాటి అంచుల్ని కట్ చేసి మెటల్ దొంగలించేవారు. దాన్ని గుర్తించడానికి అంచులపై గీతలు పెట్టారు. ఎవరైనా కట్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది. ఇప్పటికీ ఈ డిజైన్ ఎందుకు ఉంచారో తెలుసా? టచ్ ద్వారా నాణాలు గుర్తించడానికి, ముఖ్యంగా కళ్ళు లేని వారికి ఉపయోగపడుతుంది. నెంబర్ 3, పుస్తకాల పేజీలు ఎందుకు పసుపు అవుతాయో తెలుసా? పాత పుస్తకాలు పేజీలు పసుపు రంగులోకి మారుతాయి, కానీ కవర్ మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే పేపర్ లో సెల్యులోజ్ మరియు లిగ్నిన్ ఉంటాయి. సూర్యకాంతి, గాలి, తేమతో రియాక్షన్ అయ్యి ఆక్సిడైజ్ అవుతాయి. దాంతో పేజీలు పసుపు రంగులోకి మారుతాయి. కవర్ మాత్రం ప్రత్యేక కోటింగ్ తో ఉండడం వల్ల కలర్ అలాగే ఉంటుంది. నెంబర్ 4, టూత్ పేస్ట్ ట్యూబ్ లోనే ఎందుకు వస్తుందో తెలుసా? టూత్ పేస్ట్ అయితే ఇటు లిక్విడ్ గా ఉండదు, అటు సాలిడ్ గా కూడా ఉండదు. అది విస్కస్ గా ఉంటుంది. ఒకవేళ బాటిల్లో పెడితే ప్రతిసారి షేక్ చేయాలి, ఇంకా మొత్తం బయటకు రాదు. కానీ అదే ట్యూబ్ లో పెడితే నొక్కితే ఈజీగా బయటకు వస్తుంది. ఇంకా అలాగే గాలి, బ్యాక్టీరియా తక్కువగా కాంటాక్ట్ అవుతాయి. అందుకే టూత్ పేస్ట్ ఎప్పుడూ ట్యూబ్ లోనే వస్తుంది. నెంబర్ 5, కూల్ డ్రింక్ బాటిల్ కింద పాదాలాంటి డిజైన్ ఎందుకు ఉంటుందో తెలుసా? కూల్ డ్రింక్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. దాంతో బాటిల్ లో ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది. ఫ్లాట్ బాటిల్ అయితే పేలిపోవచ్చు. అందుకే పెటల్ బేస్ అనే డిజైన్ వాడుతారు. అది ప్రెషర్ ను సమానంగా పంచుతుంది. బాటిల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అదే వాటర్ బాటిల్ లో ప్రెషర్ ఉండదు కాబట్టి ఫ్లాట్ బేస్ లా ఉంటుంది. నెంబర్ 6, ప్లగ్ లో మూడో పిన్ ఎందుకు ఉంటుందో తెలుసా? మూడో పిన్ అంటే ఎర్త్ అన్నమాట. ఏదైనా ఫాల్ట్ జరిగితే కరెంట్ నేలకు వెళ్ళిపోతుంది, మీకు షాక్ తగలకుండా కాపాడుతుంది. అందుకే ఇది సేఫ్టీ హీరో. నెంబర్ 7, ఫోన్ తో ట్రాన్స్పరెంట్ కవర్ ఫ్రీగా ఎందుకు ఇస్తారో తెలుసా? ఫోన్ స్క్రాచ్ కాకుండా ఉండడానికి. అలాగే డిజైన్ కూడా కనిపిస్తుంది. ఇది యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరచడానికి, అలాగే ఒక స్మార్ట్ మార్కెటింగ్ ట్రిక్ కూడా. ఇంకా కొన్ని రోజులకు ఆ ట్రాన్స్పరెంట్ కవర్ పసుపు రంగులోకి ఎందుకు మారుతుంది? దాని సీక్రెట్ తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మిస్ అవ్వకండి.